హల్లెలూయా. గట్టిగా అమ్మ. నందివెలికి దమ్ము అయిపోయింది. చిన్న చరణం పాడుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాము. సమయం లేదు కదా, ఇక్కడ సమయం లేదు. అయ్యగారు సమయం చెప్పలా నాకు. ఇక మీ ఇష్టం. నా నడిపింపుని బట్టి నేను ప్రయోగం ఇస్తాను మీ మీద సమయాన్ని. మీకు ఇంట్లో భోజనాలు కూడా లేవు కనుక, ఇంట్లో పని కూడా లేదు కనుక మీరు ఇక్కడ ఉంటారని అనుకుంటున్నా. హల్లెలూయా. చిన్న చరణం పాడుకుందాం. ఆకాశము నిన్ను పట్టజాలదే, నా గుండెలోని చోటు కోరుకుందువా. ఆకాశము నిన్ను పట్టజాలదే, నా గుండెలోని చోటు కోరుకుందువా. నీవు చాచిన నీ చేతులే, నే చాచిన చేతులందనే ఎల్లకాలం నీ ప్రేమలో ఉండిపోదును. యేసు నిన్నే ప్రేమించుచున్నాను. నిండి ప్రవహించని నీలోన నా ప్రేమ. పరిశుద్ధుడు 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 మహాదేవా నీవే పరిశుద్ధుడవు. మహాదేవా నీవే పరిశుద్ధుడవు. ఆకాశమా నిన్ను పట్టజాలదే, నా గుండెలోని చోటు కోరుకుందువా. నీవు చాచిన నీ చేతులే, నే చాచిన చేతులందనే ఎల్లకాలం నీ ప్రేమలో ఉండిపోదును. యేసయ్యా నిన్నే ప్రేమించుచున్నాను. నిండి ప్రవహించని నీ ప్రేమ నాలోన. యేసయ్యా నిన్నే ప్రేమించుచున్నాను. నిండి ప్రవహించని నీ ప్రేమ నాలోన. పరిశుద్ధుడు 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 మహాదేవా నీవే పరిశుద్ధుడవు. మహాదేవా నీవే మహాదేవా నీవే పరిశుద్ధుడవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన కృపగల తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామానికి కోట్లాదికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ ఆరాధనలో మీరున్నందుకు స్తోత్రం. ప్రభువా, అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడిని నేను నిలబడుతుండగా నా పక్షాన మీరు ఉండి మాట్లాడండి. ప్రజలందరితో మీరు మాట్లాడండి. ఎంతో ఆశ కలిగి నీ వాక్యం వినుటకు వేగిరిపడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీ వాక్యము సఫలపరచునుగాక. మీ వాక్యము వారి కుటుంబాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేయునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దైవజనులు, మరి అభిషిక్తులైన దైవజనులు రమేష్ అయ్య గారికి వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. నేను అందరికీ తెలుసు, కానీ కొంతమందికి మీకు తెలియకపోవచ్చు. నేను తెలియని వాడు చేస్తాను. చాలు. దేవుని స్తోత్రం.
ఈరోజు మనము దేనికి వచ్చామంటే దేవుని మాట వినటానికి వచ్చాం. గడియారం వైపు ఎవరు చూడదు. మొట్టమొదటి ఆరాధనలోనే దేవుడు గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. విశ్వాసంతో వచ్చారా మీరు? ఏం తెచ్చారు? వచ్చేటప్పుడు దేవుని కొరకు ఏం తెచ్చారా? బైబిల్ తెచ్చారా? దేవుని స్తోత్రం. నా దగ్గర ఉందా ఏంటంటే చెప్పేసి వాక్యాన్ని పిలిచినప్పుడు వాక్యం చెప్పి వెళ్ళను. నాకు అదొక అలవాటు. ఏదైనా క్వశ్చన్ వేసి ఆన్సర్ తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. దేవుని వాక్యం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మార్కు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 7వ వచనం. మార్కు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 7వ వచనం. మేఘమొకటి వచ్చి వారికి కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు, ఇతను లేక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మేఘములోంచి ఎవరు మాట్లాడారంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. ఏమని? నా కుమారుడైన యేసుక్రీస్తు వారి మాట మీరు వింటే మీకు ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఈయన మాట మీరు వినాలి. అందుకే మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము? దేవుని వాక్యము వినటానికి. మాట అనగా దేవుని వాక్యమే, వాక్యం అనగా యేసు ప్రభువే. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి, గ్రహించాలి, ఆ ప్రకారంగా జీవించాలి. అప్పుడు దేవుడు మనకి సకల ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకైతే స్టేజ్ అక్కడ కనపడుతుంది. ఏంటి ఈ బలిపీఠం అక్కడ కనపడుతుంది అంటే అర్థం ఏంటి? హల్లెలూయా చెప్పండి. ఇది చాలా చిన్న కనిపిస్తుంది నాకు. దేవుడు దీన్ని ఇంకా విశాలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని తన చిత్తంలో ఒక ఆశీర్వాదకరమైన సంఘముగా దీన్ని తీర్చడానికి దేవుని ప్రణాళిక ఎప్పుడో వేశాడు. ఎప్పుడు వేశాడు? 20 సంవత్సరాల క్రితమే వేసి బీజం వేసి అయ్యగారిని ఇక్కడ మీకు నియమించాను. ఇక్కడ రానున్న దినాల్లో గొప్ప పరిచర్యను నేను చూస్తా ఉన్నా. హల్లెలూయా చెప్పండి. మూయబడిన గర్భాలు తెరవబడతాయి, విడిపోయిన కుటుంబాలు కలుస్తాయి. ఎలాంటి రోగగ్రస్తులు వచ్చినా కోనేట్లకు వచ్చినట్టే వాడు. హల్లెలూయా చెప్పండి. ఇది ఇప్పుడు ప్రణాళిక కాదు, అది దేవుని యొక్క అనాది ప్రణాళిక. ఈ రోజు మనం చూస్తున్నాం, ఇంకా ముందు చూడబోతా ఉన్నాం. దేవుడు మాట మనం వింటే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. మనం ఎందుకు ఆశీర్వాదం చూడలేకపోతున్నామంటే మనం దేవుని కన్నా మనుషుల మాటలు ఎక్కువ వింటాం. మనుషుల మాటలు వింటే మనం ఆశీర్వాదం సంగతి పక్కన పెట్టండి. మనకేమొస్తుంది? నష్టం కలుగుతుంది, ఇంకా అపకీర్తి కలుగుతుంది. దేవుడు కనుక మనతో మాట్లాడినప్పుడు, ఆ మాట ఆలకించినప్పుడు, ఆ మాట చొప్పున చేస్తే మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను చూశాను, మీ జీవితంలో కూడా మీరు చూసి ఉంటారు, ఇంకా చూడబోతా ఉన్నారు కూడా. హల్లెలూయా. ఇక్కడ పరలోకం నుంచి ఒక స్వరం వినపడతా ఉంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ఎందుకు చెప్తున్నాడు పదే పదే అంటే రానున్న దినాల్లో వాక్యము కరువైపోతుంది. వాక్యము కరువైపోయే దినాలు రాబోతా ఉన్నాయి. ఆ దినాలు రాకముందే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని బాగా మనం విని మన హృదయంలో దాచుకోవచ్చు. ఆ వాక్యం మనం ఏం చేస్తుందంటే అవసరాన్ని బట్టి బయటకు వచ్చి నేను ఆదరిస్తాను. నీ ఉన్న హృదయంలో వాక్యం. ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాం. అనారోగ్యంగా ఉందనుకోండి, ఏ వాక్యంతో నిన్ను ఆదరిస్తాడు దేవుడు? నిన్ను స్వస్థపరిచే యెహోవా. ఆ వాక్యం నీలో ఉంటే ఆ వాక్యమే నిన్ను స్వస్థపరిచేస్తుంది. అందుకే వాక్యము ఎక్కువగా మనం ధ్యానం చేయాలి, వాక్యం వినాలి. రానున్న దినాల్లో వాక్యం కరువైపోతుందని ఎప్పుడు రాస్తాడంటే ఆమోసు గ్రంథంలో ఉంది. మాట చదవండి.
ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. ఒక చదవండి. రాబోయే దినాల్లో దేశములో నేను క్షామము పుట్టిస్తాను. అది అన్నపానములు లేని క్షామం కాదు, యెహోవా మాటను వినకపోవుట వలన వచ్చే క్షామం. అబ్బా, దేవుడు మాట వింటే ఆశీర్వాదము, వినకపోతే క్షామం, కరువే. దేవుని మాట వినకపోతే దరిద్రమే, దేవుని మాట వినకపోతే అనారోగ్యమే, దేవుని మాట వినకపోతే సమాధానం ఉండదు. దేవుని మాట వినకపోతే మన జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని మనం చూడలేము. అందుకే దేవుడు మాట మనం వినాలని, తన కుమారుడు మాట వినాలని తండ్రి స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రానున్న దినాల్లో ఏం కరువు అవుతుంది? వాక్యం కరువైపోతుంది. అయితే నీవే ఒక బైబిల్గా మారిపోవాలి. హల్లెలూయా చెప్పండి. నీవే ఒక పుస్తకంలా మారిపోవాలి. వాక్యాన్ని నీ యొక్క హృదయంలో నింపబడాలి. వాక్యము ఉన్న మనిషి దగ్గరికి లేకపోతే వ్యక్తి దగ్గరికి సాతాను రాడు. ఎందుకంటే వాక్యం అంటే వాడికి భయం. వాక్యం లేనోడిని మోసం చేస్తుంది సాతాను. ఎవరిని మోసం చేసింది సాతాను? వాక్యం తెలియనోడి. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, యేసు ప్రభుని కూడా మోసం చేద్దామని 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన కూడా. ఇలాగే మనలాగా. మనం 40 రోజులు కాదు, 3 రోజులే కదా. సరే, ఏదో ఒకటి. దేవుని స్తోత్రం. సాతాను వచ్చి శోధిస్తున్నాడు. దేని ద్వారా శోధిస్తున్నాడు? వాక్యం ద్వారానే శోధిస్తున్నాడు. ఏంటి ఆకలేస్తుందా యేసయ్య నీకు? రాళ్ళు ఉన్నాయి కదా, రొట్టెలు చేసి తినొచ్చు కాస్త ఫాస్ట్ ఫుడ్. ఆయన ఏమన్నాడు? మనిషి రొట్టె వలనైనా కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు? ఆయనే వాక్యం కనుక. రేపొద్దున ఎవరైనా వస్తారు, పక్కింటి అక్క ఎవరైనా వస్తుంది దగ్గరికి, ఎందుకు అన్నం వండుకుంటే ఎందుకు ప్రార్థన చేసుకోవచ్చుగా, కడుపు నిండిపోద్దుగా. అప్పుడు ఏం చెప్పాలి? నీలో వాక్యం ఉంటే చెంప చెళ్ళు మన సమాధానం వస్తుంది. వాక్యం లేకపోతే ఏముండదు. నీలో వాక్యం ఉంటే సాతాన్ని జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. చూద్దాము. ఇప్పుడు 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. నాకు సమయం ఎక్కువ లేదు, మీకు ఓపిక కూడా ఉన్నట్టుగా ఉండదు. ఓపిక మనకు ఉండదు. నాకు తెలుసుగా 40 మినిట్స్ దాటిన కాడి నుంచి తోటకూర కాళ్ళగా అయిపోతాం. ఈ ఏంట్రా బాబు వదలట్లేదు అనే జిడ్డుగా ఎన్నెన్నో ఆలోచనలు వస్తాను. ఇవన్నీ తెలిసి మన అనుభవంలో. కాకపోతే ఏంటంటే ఇవాళ మీరు అట్లా లేరు. అన్ని సంఘాల టైప్ కాదు మీరు. నాకు అర్థమవుతుంది. ఎంతసేపు చెప్పినా వింటామయ్యా అని పక్షుల్లాగా ఆలకించేటట్టుగా మీరు కనపడుతున్నారు. హల్లెలూయా చెప్పండి. చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. నేను ఎక్కువసేపు నీకు ఇసుకించను కానీ త్వరగా చదవండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోను దైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహములకు బోధించుచునుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పిరి. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా, చెప్పండి. నేను మీకు చాలా క్లారిటీగా చదివించాను. ఎందుకంటే మొదటి నుంచి ఎందుకు చదివించానంటే బాగా అర్థం అవుతుంది. చదివారా అందరూ? పుస్తకాలు విన్నారుగా? చదువు లేని వాళ్ళు విన్నారు కదా. మళ్ళీ అడుగుతా తర్వాత. మళ్ళీ ఒకసారి చదవండి పాస్టర్ గారు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలు, ఇవన్నీ మనం చాలాసార్లు వినేసి విన్నాం కదా. ఎప్పుడైనా విన్నారా వాక్యం? దేవుని స్తోత్రం.
ఆయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం అయిపోయాక ఆయన 2 దోణులు చూశాడు. ఒక దోణి మీద కూర్చొని వాక్యం చెప్పాడు. ఆ దోణి ఎవరిదంటే సీమోన్ పేతురు. సీమోన్ పేతురు కొంచెం లోనకు తోయినానా అక్కడ వలయద్దు కానీ అక్కడ చేపలు పడతాయి అని చెప్పాడు. చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా? ఎవరైనా చేపలు పట్టడం అనుభవం వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? నేను చేపలు పట్టేవాడిని. అంతే, ఎవిడెన్స్ కోసం అడిగారు. తర్వాత తప్పు చెప్పాను అంటారని. దేవుని స్తోత్రం. నేను చేపల అనుభవం ఉంది, నాకు కూడా రొయ్యలు అనుభవం కూడా ఉంది. చేపల ఎలాగా స్థితి ఎలాగ ఉంటుందో, రొయ్యల స్థితి ఎలా ఉంటుందో తెలుసు బాగా నాకు. ఈ సీమోన్ పేతురు కూడా బాగా తెలుసు. వాళ్ళ ఇంట్లోనే పుట్టాడు, వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు. ఆయన చేసే బిజినెస్ అది, చేసే పనే అది. వలలు ఎప్పుడు కడుగుతారంటే ఉదయం కడుగుతారు. రాత్రి అంతా వల వేసేసి పట్టాక ఉదయం ఏం చేస్తారు? వల్ల కట్టుకుంటారు. ఆ టైంలో వచ్చాడు యేసుప్రభు. ఏమయ్యా వల అక్కడ వల వేస్తే కదా చేపలు పడతాయి అన్నాడు. ఎలా ఉంటుంది మైండ్? ఎలా ఉంది ఈయనకి ఇప్పుడు? అసలు ఇప్పుడు చేపలు పడే టైం కాదండి, కడుక్కునే టైం, వల్ల కడిగే టైము అంటే. ఆయన అన్నాడు, కొంచెం లోనికి వెళ్ళి అయ్యే పడతాయి అన్నాడు. నీకు అనుభవం ఉందా? లేదు. మాకు అనుభవం ఉంది. నువ్వెవరింట్లో పుట్టావు? వడ్డబోతులు ఉంటే పుట్టావు. చెక్క పని చేస్తే నమ్ముతా కానీ వాళ్ళైతే నేనట్టు నమ్ముతాను చేపలు పడవు అని అనలేదు కానీ అనుకున్నాడు లోపల. దేవుని స్తోత్రం చెప్పండి. మనం కూడా అనుకుంటున్నప్పుడు దేవుడి మీద వినపడలేదు దేవుడికి, కానీ దేవుడికి అన్ని వినపడుతుంది. దేవుని స్తోత్రం. సణుకుంటున్నాడు లోపల. ఈయన ఏదో సిటీ నుంచి వచ్చాడు, పట్టణం నుంచి వచ్చాడు. ఈయన మనకు నేర్పిస్తున్నాడు పాఠం. సరే, నీ మాట చొప్పున పెద్దోడు చూస్తే బోధిస్తున్నావు, అందరికి బోధకుడు గనక నీ మాట కాదనుకున్నా నేను వాలేస్తాను. ఎలాగో పడవు, ఆ సంగతి నాకు తెలుసు. అప్పుడు నీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి వల ఇసిరాడు. ఏమంటే ఎలాంటి వల అంటున్నారు? అది ఎలాంటి వల ఇసిరి ఉంటాడు తెలుసా మీకు? అది ఒక కుర్రోడు కూడా, ఈ కుర్రోడు మొయ్యలేడు దాన్ని. అప్పుడు ఆయన చెయ్యెత్తిన ఆయనకు తెలుసు ఎంత బరువు ఉంటుంది. అది 2 దోణెలు చేపలు పట్టే వలంటే దాదాపు ఈ గ్రౌండ్ అంతా వేయాలి. అది మోసి సింగిల్ హ్యాండ్ మీద ఇసరాలి. అది ఇసిరినప్పుడు ఆ పడవ కూడా అట్లా ఊగుద్ది. పడవలో వేసేయి కూడా పడిపోతాడు. అంత మూమెంట్ వస్తుంది. అంత గట్టిగా ఇసిరాడు. మామూలుగా లాగుతున్నాడు, రావట్లా. రాళ్ళు కానీ అడ్డం పడినాయేమో, ఎందుకంటే పగలకు చేపలు పడవు, ఇంపాసిబుల్. యేసయ్య చూస్తున్నాడు, లాగు అన్నాడు. హిందీలో లాగావు అంటారు దాన్ని, తెలుగులో లాగు అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అరబిక్లో కూడా లగావు అని అంటారు. లగావు అంటే లాగు అని. రావట్లేదండి అన్నాడు. పక్కనోడు పిలువ అన్నాడు. పక్కనోడు వచ్చాడు. ఆయన ఇద్దరు లాగుతున్నారు. రావట్లేదు సార్ అన్నాడు. ఇంకా పిలవండి, మనోళ్ళు ఉన్నారు కదా, పనివాళ్ళు అన్నారు. పిలుస్తున్నారు పక్కనోళ్ళు. ఏంట్రా అంటే, వాళ్ళ చేపలు పడినాయి, మీరు 2 లాగుదామంటే వాళ్ళని నమ్మలా. పిచ్చోళ్ళారా, చేపలు ఎంత పడితే రాళ్ళు పడి ఉంటాయి, వాళ్ళు తిరిగిపోద్ది, అనవసరంగా ఆయన మాటిని మీరు వల్ల తెంపుకుంటారా అని అనుకుని వచ్చాడు. కానీ అనుకోలే. దేవుని స్తోత్రం చెప్పండి. మొత్తం మీద లాగారు. లాగితే అద్భుతమైన చేపలు వచ్చినాయి అంట. ఎన్ని దోణెలు? 2 దోణెల నిండా నింపేశారు. ఈ మిరాకిలు ఇంతవరకు చూడాల. నేను కూడా చేపల అనుభవం అని చెప్పారు కానీ పల్లికారుల కుర్రోడా అంటారు కొంతమంది. అనుకో మీరు పల్లికారులా అంటారు నన్ను, చేపల అనుభవం కానీ. అంతే కదా, పల్లికారులుగా తెలుస్తుంది కానీ కాదు, ఎవరికైనా చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. చేపలు రాత్రిపూట ఏమొస్తాయంటే పైకి వస్తాయి, పగలేమవుతాయి కిందకి వెళ్తాయి. లోతుకి వెళ్తే ఏమొస్తాయి, ఏం జరుగుతాయి అంటే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. ఒడ్డున ఏం దొరుకుతాయి? బెత్తులు, సావుడాయిలు, ఇసదొందులు, ఇంకా నత్తలు, పీతలు ఇవి ఉంటాయి. మనం అక్కడే పడతాం. మన జీవితం అంతా అక్కడే. ఒక బెత్తు దొరికితే చాలా, అమ్మో బెత్తు దొరికింది మనకి, ఇదే ఆనందం. అయ్యా ఎంత ప్రార్థన చేశానో ఒక బెత్తు కోసం. బెత్తు దొరికితే పండగ మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య అలా కాదు, మీరు లోనకి వెళ్ళాలి, అక్కడ విస్తారమైన ఆశీర్వాదం ఉంది మీకు. హల్లెలూయా చెప్పండి. లోతుకి వెళ్ళిన కొద్ది ఆశీర్వాదం ఉంది. నేను కూర్చుంటా ఈ ధోనిలో, మీరు వెళ్తా ఉండండి. హల్లెలూయా చెప్పండి. వేయటం వల్ల, వేస్తేమో వల్ల సమయం ఏదైనా కానీ, ప్లేస్ ఏదైనా కానీ ఆశీర్వాదం పక్క. హల్లెలూయా చెప్పండి. రొయ్యలు ఉన్నాయి. రొయ్య అలాంటిదంటే
రొయ్యలో ఎరుపు రక్త కణాలు ఉండవు, ఓన్లీ తెలుపు రక్త కణాలు ఉంటాయి. చేపలో ఎరుపు రక్త కణాలు ఉంటాయి, తెలుపు రక్త కణాలు ఉంటాయి. అందుకే యేసు ప్రభు ఇక చేపలు పట్టింది చాలు, ఇక నుంచి మిమ్మల్ని మనుషులను పట్టి చాలు అంటే మనిషిలో కూడా చేప స్వభావం ఉంది. మనిషిలో కూడా ఎరుపు రక్త కణాలు ఉన్నాయి, తెలుపు రక్త కణాలు ఉన్నాయి. తెలుపు రక్త కణాలు పడిపోయి అనుకోండి, ఏమొచ్చినట్టు మనకి? అది తెలుసుగా, తెలీదా? రక్త కణాలు పడిపోయినాయి అంటాడు. లేదు, 2 తగ్గినా సరే అమ్మో ఇంకేముందని. ఇది ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఉంది. అది రక్త కణాలు తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. బీపీ కూడా తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. నేను వచ్చేటప్పుడు రాళ్ళు గోతుల్లో వచ్చా, బీపీ రేజ్ అయిపోయింది నాకు, కళ్ళు ఎర్రగా అయిపోయింది. చూసారా నా కళ్ళు ఎట్లా ఉన్నాయో? ఇక్కడికి వచ్చాక తగ్గింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ చేప స్వభావం ఏంటంటే, చేపకి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. రొయ్యకు ఉంటాయి ఆ ముళ్ళు? ఉండవు. చేప నీటికి ఎదురు వెళ్తుంది, రొయ్య నీటికి వాల్ వెళ్తుంది. అబ్బా, చేపకు ముళ్ళు ఎక్కువ, క్రైస్తవుడికి శ్రమలు ఎక్కువ. చేపలో ఉన్న లక్షణం, ఎక్కువగా ఉన్న ముళ్ళున్న చేప టేస్ట్ బాగా ఉంటుంది. ఎక్కువగా శ్రమలో ఉన్న క్రైస్తవుడు యేసయ్యకి టేస్ట్గా ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. చేపకి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే దేవుడు ఏమన్నట్టు, మిమ్మల్ని చేపలు పట్టు వాళ్ళకి కాదు మనుషులు పట్టినట్టు చేస్తాను, మనుషులు కూడా ఎలాగా ఉన్నారా బాబు అని సీమోను పేతురు తర్వాత పిలుస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాట చొప్పున వేస్తే అది ఎలాంటి కార్యమైనా జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి. నీవు కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను వినగలిగితే, దేవుడు నీ జీవితంలో జరగని కార్యాలు, అసాధ్యమైన కార్యాలను ఈ ఉపవాసాలు ముగించే లోపలే జరిగిస్తాడు. హల్లెలూయా. చూడండి అక్కడ, ఇప్పుడు చెప్తాను. వాళ్ళు ఎక్కడ వేసారమ్మా? పాపం చెప్పండి, వాళ్ళు ఎక్కడ వేశారు? నీటిలోనా? కొంచెం దేంట్లో వేశారమ్మా? వాళ్ళు దేంట్లో వేశారని చెప్పండి ఏంటమ్మా? చూసారా, సముద్రం ఇంగ్లీష్లో ఏమంటారు? సి. అబ్బా, మాకు ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ. సి అంటే సముద్రం, నియర్ అంటే దగ్గర. సి నియర్ అంటే అర్థం సముద్రం దగ్గర. ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది అంటే ఆవిడ సీనియర్. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఎక్కడ వేశారు పాస్టర్ గారు? అందుకే చదివించారు 2 సార్లు. ఎక్కడ వేశారు? అక్కడ ఉందా సముద్రంలోని? సరస్సులోకి వెళ్ళాడు, సముద్రంకి వెళ్ళాడా? మరి అందుకే నీ సముద్రంలో ఉంటారని అట్లా వాక్యం వింటున్నారా లేదా అని చెప్పడానికి ఇది. ఇప్పుడు దేనికి వచ్చాం మనం? ఆయన మాట వింటే ఆశీర్వాదం. ఇప్పటికే మిస్ అయ్యాం మనం. అంతే, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనుకుంటారు మీరు. నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను, మిమ్మల్ని కనిపించేస్తాను. ఎన్ని సరస్సులో ఉన్నాడు ఆయన. సరస్సులో వేసాడు వాళ్ళ. సరస్సు అంటే లేక్ అంటారు ఇంగ్లీష్లో. మాకు కూడా ఒక కొల్లేరు సరస్సు ఉంది మా ఊరు పక్కన కూడా. ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే, వలనగానే సముద్రం దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అదొక అలవాటు. సముద్రం అంటే లోకం, ఎక్కువ లోకం ఉంటుంది మనలో. ఆత్మీయ జీవితం తక్కువ ఉంటుంది, లోకం ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. అందుకే ఈ లోకాన్ని నుంచి మనం ఏం చేయబడాలి? ఈ ఉపవాసాల్లో విడిపించబడాలి. లోక సంబంధమైన విషయాలన్నీ కూడా విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధంగా ఈ 3 రోజులు మనం కట్టుకోవాలి. ఇది గొప్ప ఆశీర్వాదకరమైన దినాలు. ఈ 3 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే సహవాసం చేస్తాడు. ఆయన కొనకడు, మనం నిద్రపోతాము, ఆయన ఆవులిచ్చేస్తాడు. బ్రదర్ ఆనుకున్న వాళ్ళకి దేవుని స్తోత్రం చెప్పండి. గోడకు ఆనుకున్న వాళ్ళు, ముసలోళ్ళు గోడకు ఆనుకుంటారు, కుర్రోళ్ళు ఆనుకోకూడదు. దేవుని స్తోత్రం. మనం ప్రభు మీదే ఆనుకోవాలి. హల్లెలూయా చెప్పండి. మా ఊళ్ళో మా చర్చిలో కూడా ఉంది ఒక ఆవిడ. రావటం వేసేస్తుంది గోడకి, లాగినా మళ్ళీ అట్టే వెళ్తుంది. ఏంటంటే ఇక తప్పదు, ఎక్కడ పట్టిందో, ఎక్కడ విలువలు లాంచిందో అక్కడికి తీసుకెళ్తుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఆనుకుంటుంది. ఆనుకున్నాక ఇక నేను వాక్యం చెప్తుంటే ఆవును చూసి పక్కన వాళ్ళు, ఆ ఎఫెక్ట్ అభిషేకం పనిచేస్తుంది కదా, వాళ్ళు కూడా నేను అంటే వెన్న తుని ఆడదు. అమ్మ తుని వచ్చింది లేకమ్మా అన్న, వచ్చేసింది తుని అంటే ట్రైన్లో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అంటే వాళ్ళ ఊరి పేరు చెప్పాలి. గుంటూరు వాళ్ళైతే గుంటూరు వచ్చిందమ్మా, బెదవాడైతే బెదవాడు వచ్చిందమ్మా అంటే లేస్తారు. దేవుని స్తోత్రం.
పడుకుంటే స్టేషన్ దాటిపోతారు, నరకమేక. దేవుని స్తోత్రం. అలా ఆత్మీయ జీవితంలో పడుకుంటే ఏమవుద్ది? పరలోకం దాటిపోయాం, ఎప్పుడు దాటిపోయాం, వచ్చేది నరకం అంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. కాశీ అందుకే యేసుప్రభు అన్నాడు, గంట అయినా మీరు, మనకి ఇంకా స్టార్ట్ అయ్యింది, గంట కూడా అవలా. నేను మొదలెట్టి ఎంతసేపు అయిందమ్మా? ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయిందా? టైం చూడద్దులే, చెప్తున్నా. ఒకసారి ఇట్లాగే పౌలు గారు కూడా ప్రసంగం చేస్తున్నాడు. పౌలు గారు ఎక్కడ? మేడగదిలో, అంటే 3 అంతస్తులు. పాపం అప్పుడే పనికి వెళ్ళొచ్చి కుర్రాడు కిటికీలో పడుకున్నాడు. కిటికీ అంటే ఇంతది కాదు, పెద్ద కిటికీ అది. పడుకున్నాడు. పడుకుని కోమలకి డామును పడాడు. పడి టాన్ చచ్చురుకున్నాడు. అప్పుడు అన్నాడు, పాస్టర్ గారు మీ వాక్యానికి ఒకడు పోయాడు సార్ అన్నాడు. అని కిందకి దిగి ప్రార్థన చేస్తే పోలేదు, బతిగా ఉన్నాడండి. మళ్ళీ తీసుకొచ్చి పైకి వచ్చాడు. హలో చెప్పండి. అంటే వాక్యం అనగానే సాతాను మనం ఏం చేస్తుందంటే, ఇంటికాడ చెప్తుంది, ఇవాళ ఏంటి అమ్మా మీకు ఉపవాస ప్రార్థన, ఎల్లు ఉండు అన్నీ చెయ్యి, కానీ వాక్యం మాత్రం వినకు. హల్లెలూయా చెప్పండి. అందుకు మనం ఏం చేయాలి? పట్టుదలకు ఉండాలి. రోషం కలిగిన భక్తి చేయాలంటే మనం రోషం ఎక్కడ చూపించాలి? ఇంట్లో కాదు, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో, వాక్యంలో. మనం ఆత్మవిశ్వాసంలో మనం ఏం చూపించాలి? పౌరుషం, రోషం చూపించాలి. రోషం కలిగిన భక్తి మనం చేస్తే అబ్బో నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఏం చెప్పాను ఇప్పుడు ఏం చెప్పానమ్మా? ఆయన మాట వింటే 2 ఆశీర్వాదము. అంటే 2 దోణెల చేపలు పడిని ఆయన మాట విన్నందుకు. ఎలాంటి పరిస్థితి? అనుకూల పరిస్థితి కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు కార్యము చేస్తాడు. ఒక సహోదరి, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సహోదరి, పిల్లలు లేరు, పాపం పెళ్ళయింది. చర్చికి వెళ్ళటకేమో వాళ్ళు ఒప్పుకోరు. ఒక ఆవిడ సువార్త చెప్పి చర్చికి రమ్మా, మా ప్రభు కార్యం చేపిస్తాడంటే, ఆవిడేమో రావటానికి లేదండి మా వాళ్ళు అంత ఊరుకోరు అంటే, కొన్నేళ్ళకి అట్లాగా అడుగుతా అంటే వచ్చింది. ఒకసారి చర్చికి వచ్చింది. చర్చికి వచ్చినట్టు తెలిసి వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు చర్చికి ఇంటికి వెళ్ళావు, చర్చికి వెళ్ళటానికి వీలు లేదని కండిషన్ పెట్టారు. సరే ఆవిడ ఏం చేసింది? దొంగతనంగా వస్తా ఉన్నప్పుడు విశ్వాసంతో వచ్చింది. వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. వచ్చి రాని ప్రార్థన సంఘంలో దైవజనులు కూడా ప్రార్థన చేస్తున్నారు, సంఘం కూడా ఆవిడ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు? ఆమెకు ప్రెగ్నెంట్ అయ్యాననే విషయం ఆవిడకి తెలిసింది. ఈ విషయం ఇంట్లో చెప్పింది. సరే చెకప్ తీసుకెళ్దాం అనుకున్నారు. అయితే ఆవిడ అంది, నేను ఒకసారి చెకప్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటాను దైవజనులు అంతే. వాళ్ళకి ఏమల్లా, ఎందుకంటే అలాగే ప్రెగ్నెన్సీ వచ్చింది కనుక పర్వాలేదు అనుకున్నారు. ప్రార్థన చేసుకుని వెళ్తే అక్కడ భయంకరమైన వార్త ఏం చెప్పారంటే, వాళ్ళు నీకు గర్భం కాదమ్మా, బిడ్డ కాదు, గడ్డ ఉంది అని చెప్పారు. కడుపులో ఏమొచ్చింది ఆవిడకి? గడ్డ. ఇంకా చూడండి, ఆ పిల్లల్ని పాపం చాలా హింస పెట్టారు. అందుకే మేము వెళ్ళొద్దని చెప్పాం. మంత్రాలకు చింతకాయలు, వాళ్ళు చదివేది అదే, దేనితో చెప్పారు. ఇక హింస పెట్టేశారు. డాక్టర్ అన్న టైం ఇచ్చాడు, డేటు, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది. సరే అయినా సరే సంఘానికి వస్తానే ఉంది. చూడండి, కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్ట, డొల్లేస్తుంది సంఘం అంతా. ప్రభువు నాకు సహాయం చేయండి, నేను ఆపరేషన్ మాత్రం చేయించుకోను అని. అయితే వాళ్ళు పట్టుకుని బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయారు. డేటుకి ఆపరేషన్ ప్లేస్ తీసుకెళ్ళిపోతే డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్ చేయడానికి మళ్ళీ స్కానింగ్ తీస్తే అక్కడ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదే అన్నాడంట. ఎందుకు చెప్పండి? గడ్డను బిడ్డగా మార్చాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. అసాధ్యమైనది సాధ్యమవుతుంది ఎప్పుడంటే ఆయన మాట విన్నప్పుడు. ఆ మిరాకిల్ చూశారు. ఆ బ్రాహ్మణ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో మోకరించారు. గడ్డను బిడ్డగా మార్చగల దేవుడు ఈరోజు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనం ఆయన మాట మాత్రమే వినాలి, ఆ మాట ప్రకారము జరిగించాలి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము
39 చదవండి, లేకపోతే 40 నుంచి చదవండి, 40 నుంచి. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చాలు. తర్వాత 37 నుంచి చదవండి. 37. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో ములుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినాలైంది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదని. అదంతా మనం చదువుకున్నదే. చాలా సార్లు మనం ఈ వాక్య భాగాలు వింటాం, కానీ అవి లోనికి వెళ్ళాలి. అది మనం అవగాహన చేసుకోవాలి వాక్యాన్ని. యేసుక్రీస్తు వారి ప్రియ శిష్యుడు అనక అతని స్నేహితుడు లాజరు చనిపోయాడు. ఎన్ని రోజులైంది? 4 దినాలు అయిపోయింది. చనిపోయాడు, పాతి పెట్టారు, సమాధి చేశారు, 4 దినాలైంది. స్మెల్ కూడా వస్తుంది 4 దినాలకి. అప్పుడు యేసు ప్రభు వచ్చి అడుగుతున్న ప్రశ్న, ఆయన ఎక్కడ పెట్టారమ్మా అన్నాడు. 4వ రోజు వచ్చి, ఎన్నో రోజు ఆయనకు బాగోలేదండి అని చెప్పి కబురు పంపితే రాలా యేసు ప్రభు. ఆయనకి సీరియస్ అయిపోతుందండి అని చెప్తే యేసు ప్రభు రాలా. ఆయన చనిపోయాడని చెప్తే యేసు ప్రభు రాలా. ఆయన సమాధానం చేస్తున్నామండి అంటే యేసు ప్రభు రాలా. అన్నీ అయిపోయాక యేసు ప్రభు వచ్చి ఆయన ఎక్కడ పెట్టారు అంటే ఆ కుటుంబానికి ఎలా ఉంటుంది? సరే, మార్త మరియు సంగతి పక్కన పెట్టండి, వాళ్ళకంటే విశ్వాసం లేదు. మనకైతే ఎట్లా ఉంటుంది చెప్పండి? పాస్టర్ గారు ప్రార్థన చేయటానికి రాలేదనుకుంది, జ్వరంగా ఉంది, రాలా. సీరియస్ అయిపోతుంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, రాలా. చనిపోయాడండి, బైరేల్ కార్యక్రమానికి రాలా. సరే, అంత అయిపోయాక వచ్చారనుకుని పాస్టర్ గారు కారు వేసుకుని, అప్పుడు ఎట్లా ఉంటుంది మనకి? రండి పాస్టర్ గారు వందనాలు అంటావా? అక్కడ జరిగిన సీన్ ఇదే. యేసు ప్రభు బయలుదేరి వెళ్ళేటప్పుడు శిష్యులతో ఏం చెప్పాడంటే, నేను లాజర్ను నిద్ర లేపటానికి వెళ్తున్నా అన్నాడు. హల్లు చెప్పండి. ఏం చెప్పాడు? నిద్ర లేపటానికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు. అప్పుడు లాజర్ ఏం చేశాడు? చచ్చిపోయాడా, బతికున్నాడా? నిద్రపోతున్నాడు. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నటించేవాడిని ఎవడో లేపలేడు. దేని స్తోత్రం చెప్పండి. కొంతమంది చూడండి నిద్రపోయినట్టుగా ఉంటారు, అన్నీ వింటది. అత్తగారు యాక్షన్ చేస్తుంది, కోళ్ళ మాటలు అన్నీ వింటది. ఎందేమో అనుకుని ఈవిడేమో రెచ్చిపోద్ది. తర్వాత నేను వింటానే ఉన్నానే, నేను పడుకున్నా అనుకున్నావా? దేని స్తోత్రం. అందుకే నిద్రపోయేవాడిని అయితే లేపటానికి అవకాశం ఉంది. యేసు ప్రభు అది చెప్పాడు, నిద్రపోతున్నాడు. జనం ఏమనుకున్నారు? చనిపోయారు అనుకుంటున్నారు. అది ఆయనకి మనకు తేడా ఏంటంటే అదే. వచ్చాక ఆవిడ స్టోరీ అంతా చెప్పింది, ఏడ్చింది, పాపం అంతా అయిపోయింది. ఆయన ఏం చెప్పాడంటే, లాజరుకు నాకు మధ్యలో ఉన్న రాయిని మీరు తొలగిస్తే లాజర్ లెగిస్తాడు. హల్లు చెప్పండి. రాయి తొలగించారు, లాజర్ లేచాడు, లేకలేదా? ప్రార్థన వస్త్రాలు తెంపుకున్నాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు అర్థం ఏంటంటే, నీకు యేసయ్యకి మధ్యలో ఏది అడ్డం వచ్చినా దేవుని కార్యం చూడలేవు. నీకు యేసయ్యకి మధ్యలో ఏది నిలబడి ఉన్నదో ఒకవేళ అది గ్రహించి ఈ 3 దినాల్లో దాన్ని తీసేయగలిగితే దేవుడు నీతో ముఖాముఖిగా కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు కార్యాలు జరగకపోవడానికి కారణం ఏదో ఒక అడ్డు ఉంది నీ జీవితంలో, ఏదో అడ్డు ఉంది. ఆ అడ్డును తొలగించుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. మా సంఘంలో ఒక సహోదరు ఉంది, ఆవిడ ఎప్పుడు వచ్చినా సరే, అయ్యగారు నా గురించి దేవుడు ఏమైనా చూపించాడా అంటది. చూపించమేంటమ్మా, స్టోరీ చెప్పాడు కదా నీకు, వాక్యం రోజు మాట్లాడుతున్నాడు కదా నీతో అంటే, కాదండి స్పెషల్గా చూపించాలంట. ఒకరోజు నేను అన్నా, నీ ప్రవక్తను మార్చుకోమంటున్నాడమ్మా దేవుడు అన్న. వెళ్ళిపోయింది, చర్చల నుంచి వెళ్ళిపోయింది. ఇక అంటే ఈయన చూపించేసి ఉంటాడు నా యొక్క సీడీ. దేని స్తోత్రం చెప్పండి. ఆర్స్యం చచ్చిపోయింది. ఇక అక్కడైతే అడిగేవాడు లేడు. దేని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నేను ఏంటి అక్కడ రాలేదంటే, ఇంకెక్కడెక్కయా నీ సీడీ దెబ్బకాడు వెళ్ళిపోయింది, అట్ట అడుగుతావా సంఘానికి వచ్చిన వాళ్ళని అంటారు. మరి వాక్యం నేను కాదమ్మా, ఆవిడ అడిగింది నా గురించి దర్శనం ఏమైనా వచ్చిందా అయ్యగారు,
దర్శనం ఏముందామో వాక్యం ఉందిగా చెప్తుంది కదా, వాక్యం అన్న నీ ప్రవర్తన మార్చుకోమని చెప్పింది వాక్యం అని చెప్తే, చిత్రం ఏంటంటే మనము మన అతిక్రమములు ఒప్పుకుంటే, బైబిల్ చెప్తుంది తన అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దులదు, ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల దేవుని కనికరాన్ని పొందుతాం. హల్లెలూయా చెప్పండి. ఈ 3 దినాల్లో మన అడ్డు రాయిని ఏదైతే ఉందో దాన్ని మీకు తెలుస్తుంది. మన హృదయానికి దేవుడు పరిశుద్ధాత్మ చెప్తాడు, ఇదిగో నీకు అడ్డు ఇదే, ఈ అడ్డు తొలగించుకో అని పరిశుద్ధాత్మ చెప్తాడు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే దాని నుంచి మనమన్నా దూరంగా రావాలి, దాన్నన్నా దూరంగా పరచాలి. అప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడి కార్యాలు చేస్తాడు. చూడండి, అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరుస్తాడు. ఇంపాసిబుల్ ఏది? చేపలు పగలు పడటం అనేది ఇంపాసిబుల్. పడినే పడలేదా? చనిపోయిన వాడు బతకడం అనేది ఇంపాసిబుల్, కానీ బతికాడు బతకలేదా? ఇంతకీ 4వ రోజు ఎందుకు వచ్చి రయ్య గారు అని కొంతమంది ప్రశ్న ఉంది లోపల, చెప్పలేదు నాకు. ఉందా లేదా మీ దగ్గర? ఏమంటే 4వ రోజున ఎందుకు వచ్చి యేసయ్య అనుకున్నవాడు చేయతండి. యేసయ్య 4వ రోజు ఎందుకు వచ్చాడని అన్నవాడు చేయతండి. ఎవరు అనుకోలేదా? అనుకున్నట్టు ఉండరు. ఎందుకంటే మన సమాజంలో ఎలా ఉందంటే సంఘాల్లో ఏమి మాట్లాడరు, సాక్ష్యాలు చెప్పనప్పుడు ఎవరు లేరు. ఒకళ్ళు లేస్తే ఇక టైం కూడా మించిపోద్ది. ఏది? వాక్యం టైం కూడా అయిపోద్ది. అలా లేస్తారు. మనకేంటే కీ ఇవ్వాలి. దేని స్తోత్రం చెప్పండి. ఈ పాప అడిగింది ఇప్పుడు, ఎందుకు అయ్యగారు అని అడిగిందా? అడిగావా? అడగలేదా? ఎప్పుడైతే మాకెందుకండి, లేచాడో లేదో కావాలి. దేని స్తోత్రం చెప్పండి. చూడండి, అక్కడ యెరూషలేములో ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక నానుడు ఉంది. ఏం నానుడు అంటే, ఎవడో ఒకడు 3వ రోజు లేచాడంట, చచ్చిపోయినాడు. 3వ రోజున లేచాడు. ఇప్పుడు ఈయన 3వ రోజు ఇచ్చి లేపాడానికి ఏమంటారు? పూర్వం మాది అక్కడ బతికాడు, అట్టా బతికాడు, పెద్ద గొప్ప ఏముంది అంటాడు. 4వ రోజు లేపిన వాడు లేడు ఎవడక. అందుకే 4వ రోజు ఇచ్చాడు. 4వ రోజు కాదు, 10వ రోజు వచ్చిన లాజర్ లేస్తాడు. హల్లెలూయా చెప్పండి. యేసయ్య ఎప్పుడు వచ్చినా లేస్తాడు అని విశ్వాసం కలిగి ఉండాల్సిన మార్త మరియలు డిసప్పాయింట్ అయిపోయారు. నువ్వు వస్తే బతికేవాడు, అప్పుడు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే బతికేవాడు అని అన్నీ లాగుతున్నారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుడి మాట వింటే, దేవుడు ఎప్పుడు వచ్చినా దేవుడి కార్యము చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసయ్య మాట వినాలా, లోకం మాట వినాలా? మనం మా మేనల్లుడు పాపం, మేనల్లుడు భార్య కొన్ని గొడవలు అయిపోయి వెళ్ళిపోయింది. పాప వెళ్ళిపోయి వస్తే మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఏదో గుడిసి బండిలాగా అయిపోయింది. అంటే వెళ్ళటం రావటం. మేము కూడా ఇక పెద్ద మనుషులు కూడా చేపక ఒకళ్ళు అయిపోయారు. ఎవరు రాను అంటున్నారు. ఇక మీరు తెలుసుకోండి అయ్యా, మేము వస్తాం తీసుకొస్తాం, మళ్ళీ వెళ్తాం తీసుకొస్తాం, ఇదేందుకు గుడిసి బండి టైపులో అయిపోయింది అంటే, ఆవిడ ఇప్పుడు ఏమంటుంది? మా తమ్ముడు చెప్తే వస్తా అంటుంది. ఎవరు చెప్తే? ఎవరు చెప్పాలి? కాపురానికి వెళ్ళమ్మా అని వాళ్ళ తమ్ముడు చెప్పాలంట. అంటే ఎవరు మాట వింటుంది? ఏమైంది కాపురం తమ్ముడు మాట వింటే? నువ్వే ఇబ్బంది పడుతున్నావు. మళ్ళీ క్రైస్తవులు పెంతుకొస్తూ, అమ్మో దేవుని స్తోత్రం చెప్పండి. బయట వాళ్ళ గురించి కాదమ్మా తల్లిగారు చెప్పేది, పన్నోళ్ళ గురించి చెప్తున్నాను. బయట వాళ్ళ సంగతి మనకెందుకు? దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుని నువ్వు రామ్మా దేవుడు దీవిస్తాడంటే, లేదు మా తమ్ముడు చెప్తేనే. ఇంకా ఆ కుటుంబాన్ని ఎవరైనా బాగు చేయగలరా? అదే యేసయ్య మాటలు కానీ వింటే, యేసయ్యకు లోబడి ఉంటే ఆ కుటుంబం కట్టబడేది, సంతోషంగా ఉండేది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి యేసయ్య మాట విందాం. ఈ 3 దినాలు దేవుడు అద్భుతమైనగా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. చూడండి, ఎన్ని చెప్పాను ఇప్పుడు నేను మీకు? ఎన్ని చెప్పానమ్మా? చేయి చూపించండి, మాట వినపడుతుంది. ఎన్ని చెప్పాను? 3 2గా? దేవుని స్తోత్రం. 3 చూడండి, అదే యోహాను సువార్త 2వ అధ్యాయం. చదవండి, మొదటి నుంచి చదవండి, మీకు తెలుసుగా. అక్కడ 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. అందరూ వినండి, మళ్ళీ అడుగుతా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. అందరూ వినండి. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అనిను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పిన మాట విని ఆ ప్రకారం చేయండి. హల్లెలూయా చెప్పండి.
ఇక్కడ సంప్రదాయం, యూదుల సంప్రదాయం ఏంటంటే పెళ్ళిళ్ళలో ఏం పోస్తారు? వెల్కమ్ డ్రింక్. మనం అంటాం వెల్కమ్ డ్రింక్ అంటాం. పెళ్ళికి వెళ్ళగానే ఏం పోస్తారు మనోళ్ళు? థమ్సప్ ఏదో పోస్తారు. వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఏం పోస్తారు? ద్రాక్షరసం. అది గనక అయిపోతే ఆ పెళ్లిలో యజమానికి అంటే పెళ్లి కుమార్తె తండ్రి అనుకుందాం, పరుగు పోయినట్టే. అందుకే ఎక్కువగా ద్రాక్షరసాన్ని ఉంచుతారు, రెడీగా ఉంచుతారు. అవ్వకుండా ఎంత తాగినా కూడా ఇంకా ద్రాక్షరసం ఉంటుంది. కానీ ఆ పెళ్లిలో ఏం జరిగిందంటే ద్రాక్షరసం అంతా కూడా అయిపోయింది, తాగేశారు. ఇంకా వచ్చేవాళ్ళకి ద్రాక్షరసం లేదు. పెళ్లి కొడుకు తెలిపిన వాళ్ళకి ఎవరిని అడిగితే ద్రాక్షరసం లేదు. ఏం చేయాలా అని తలచిన భజన పడుతుంటే ఏసి తల్లి అంది, ఏంటయ్యా కంగారు పడుతున్నారు, ఏదన్నా అవసరమా అంది. పెళ్ళికి వెళ్ళినాడు వెళ్ళినట్టు ఉండాలిగా, మళ్ళీ ఎందుకు అవసరమేనమ్మా, ఇది జరిగిందమ్మా అన్నాడు. అయితే మా వాడు ఉన్నాడు, మా అబ్బాయి వాళ్ళు బ్యాచ్ వచ్చారు, కుర్రోళ్ళు వాళ్ళు చూస్తారులే అంది. సరే అని ఏం చెప్పారంటే పన్నోళ్ళని పిలవండి అంటే పన్నోళ్ళని పిలిచారు. పన్నోళ్ళు అబ్బాయిలు ద్వారా మా అబ్బాయి అక్కడ కూర్చున్నాడు, ఆ గడ్డం వేసుకుని కూర్చున్నాడే మధ్యలో. అందరికి ఉన్నాయి గడ్డాలు అక్కడ, అదే ఆ పక్కన కూర్చున్న గడ్డం అయినా మా అబ్బాయే. అతను ఏం చెప్తే మీరు అది చెయ్యండి. పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో తెలియదు కదా. వీళ్ళు పని చేస్తున్నారు. ఎప్పటి నుంచి? 2 రోజుల నుంచి చేస్తున్నారు పెళ్లి పనులు. భుజాలు అరిగిపోయినాయి, కావులతో నీళ్లు మోసి 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 ఇక పనులను చేసి అలసిపోయారు. ఆ టైంలో ఈయన చెప్పిన పని చేయమంటుంది ఆవిడ. వీళ్ళ కడుపు రగిలిపోతుంది లోపల. వెళ్ళిపోదాం, అన్నం తినేసి పోదాం టైంలో మళ్ళీ పని పెట్టేసింది. ఎవరో కానీ వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు పెళ్ళికి ఏదో పెత్తనం వెలిగిస్తుంటారు అనుకుని ఉంటారు. కానీ నేను ఇక్కడ లేదు, రాయట్లేదు. దేని స్తోత్రం చెప్పండి. చాలా మంది చూడండి, పెళ్లి కొడుకు తరపు కన్నా ఆ పక్కన వాళ్ళు ఎక్కువ బిల్డప్ ఇస్తుంటారు. దేని స్తోత్రం చెప్పండి. పెళ్లి కూతురు కన్నా పెళ్లి కూతురు పక్కన వాళ్ళు, పెళ్లి కూతురు 5,000 చీర కడితే పక్కన వాళ్ళు 15,000 చీరలు కట్టు రావటం, బిల్డప్. పెళ్లి వీళ్ళకి వాళ్ళక అట్ట పెత్తనాలు ఫస్ట్ నుంచి ఉన్నాయి. బైబిల్ కూడా అదే రాశారు. హల్లెలూయా చెప్పండి. అయితే యేసు ప్రభు వాళ్ళని పిలిచి అన్నాడు, మా అమ్మ చెప్పిందిగా అన్నాడు. చెప్పింది అయ్యగారు, మీరు ఏది చెప్తే అది చేయమన్నారు. అంటే అర్థం ఏంటి? మీ మాట మేము విన్నాను. దేవుని స్తోత్రం. ఆ రాతి బాణలో నీళ్ళు పోయిండాయా అన్నాడు. ఎన్ని ఉన్నాయి రాతి బాణలు అక్కడ? 6 7? కరెక్ట్గా 7 అన్నవాళ్ళు చేస్తండి. ఒక ఆవిడ ఎత్తిన తెలిసి ఉంటారు అలా అంటాడు. హలో చెప్పండి. 6 రాతి బాణలు ఉన్నాయి. రాతి బాణ ఎంత ఉంటుంది? బాణ ఎంత ఉంటుంది? బాణ ఎంత ఎత్తు ఉంటుంది? మన అయ్యగారు పెట్టారు చూసారా, దానికన్నా పెద్ద ఉంటుంది. దేవుని స్తోత్రం. అలాంటి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నీళ్లు పోయాలంటే ఎక్కడి నుంచి తేవాలి? ట్యాప్ వదలటం కాదు. ఊరు బయటకు వెళ్ళి నూతిలో దిగి మెట్లెక్కి కావుడేసుకొని వచ్చి పోయాలి. బాబు ఎంత పని పెట్టాడు, అసలు వీళ్ళు ఎవర్రా అనుకుంటున్నారు. అందులో ఆ బాణలు ఎందుకున్నాయి అక్కడ? యూదుల శుద్ధీకరణ ఆచారం. అంటే శుద్ధీకరణ ఆచారం అంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కాళ్ళు కడుక్కొని. మన ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని వస్తాం. ఇప్పుడు పోయింది లేదు, అది అందరూ చెప్పులతో కూడా వచ్చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆ నీళ్లు కాళ్ళు కడుక్కుంటా పెట్టిన బాణలు అయ్యాయి. దాంట్లో నీళ్ళు పోయమంటాడు ఏంటని అర్థం కాలే ఈయనకి. అందరూ వచ్చారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు కొద్ది గొప్ప ఉంటారు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఆ నీళ్ళు సరిపోతాయి. ఓ బాణలో ఉన్నాయి నీళ్ళు కాళ్ళు కడుక్కుంటాకి. అన్ని నింపమంటాం ఏంటని చెప్పేసి వాళ్ళు కొంచెం వ్యసన పడ్డారు, బాధపడ్డారు, వేదన పడ్డారు. అయినా సరే ఆ తల్లి మాట గుర్తొచ్చినాయి. సరే ఆ తల్లి చెప్పింది కదరా మనం చేసిపోదాంలే అని నీళ్లు పోసారు. నీళ్లు పోసేటట్టుగా వాళ్ళ పూసలు కదిలినాయి, రెక్కలన్నీ ముక్కలైపోయినాయి పాపం. అప్పుడు అన్నారు అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుని, అయ్యగా మేము వెళ్ళొస్తామంటే ఆగండి అన్నాడు. ఇదేంటి బాబు మళ్ళీ ఇదేం పని చేస్తుంది, మళ్ళీ పారబోయమంటాడంటే ఇవన్నీ డౌట్ అంతే కదా కొంతమందికి. ఈ నీళ్ళు తీసుకెళ్ళి అలా పోసేయండి అంటున్నాడు. ఎవరికి? పెళ్ళికి వచ్చిన వాళ్ళకి. అసలు ఏమన్నా బాత్రూంలో బకెట్లో నీళ్ళు తాగుతారు ఎవడన్నా? ఇప్పుడు దేని పెట్టారయ్యి? కాళ్ళు కడుక్కునే నీళ్ళు అని తెలిస్తే వాళ్ళు కొట్టరా? ఎరకొట్టేస్తారు. ఎరా కాళ్ళు కడుక్కునే నీళ్ళు మాకు పోతావు తాగటగా. ఈయనకి మెంటలు వచ్చేసింది పని వాళ్ళకి. అసలు నీళ్ళు పోయమంటే రాంగు, ఈ తీసుకెళ్ళి వాళ్ళకి పోయమంటున్నాడంటే మనకేదో మూడిందిరా ఇవాళ. ఆ చెప్పిన తల్లి లేదంటే తల్లి అక్కడ లేదు, వీళ్ళే ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే మనం పనికొచ్చామరా, మరి తప్పదో పోయిరా అని చెప్పేసి అనుకుంటే జగ్గులతో నీళ్లు పట్టారు. పట్టే పెళ్ళోళ్ళు ఎదురుకొచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎక్కువగా అఫీషియల్స్ ఉంటారు. ఎదురుకొచ్చిన వాళ్ళు మేసాలు గేసాలు వేసుకుని రాయల్టీగా ఉంటారు.
వెళ్ళాడు. ఇలాగ ఉన్నాడు, దేవరాజు పాస్టర్ గారు లాగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు ఆయన. అంటే మీసాలు అవి చేసుకుని పోస్తున్నాడు. పోసేటప్పుడు వణుకుతుంది చెయ్య. ఏంట్రా అన్నాడు. నీళ్ళని చెప్తే ఏమవుతుంది, పెట్టేయమని కొడతాడు. వెళ్తే ఇస్తే వెల్కమ్ డ్రింక్ వాళ్ళు అయితే వైన్ ఇవ్వాలి. ఈ రెండు కాక నీళ్ళు అంటే ఊరుకుంటాడా? ఏమి సార్ ఆయనకి అడ్డామని చెప్పాడు సార్, పోయమన్నా నేను పోతున్నా. సరే మనవాళ్ళు ఏంటంటే సరే ఫ్రీగా వస్తే ఏదైనా తాగుతాం కదా కొద్దిగా హలో చెప్పండి. సరే పోయి అన్నాడు. పోసాడు. తాగే కళ్ళు ఎర్రబడిపోయినాయి. తెలిసిపోయింది గ్యారంటీ కొడతాడని చెప్పి జంప్ అయ్యాడు. కొద్దిగా దూరం జంప్ అయ్యాడు. ఎలా కుట్టేస్తాడు నన్ను. అరే రారా దగ్గరికి అన్నాడు. రాను సార్ అన్నాడు. నాదేం తప్పలేదు సార్, ఆయనదే. కాదురా ఇంత మంచిది ఎక్కడ దాచారు అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంత మంచిది పొద్దున్న నుంచి ఎక్కడ చూడలేదు నేను. పొద్దున్న తాగింది కూడా దిగిపోయింది నాకు. పెద్దమంది పోశారు. ఇప్పుడే ఒరిజినల్ పోస్తారా? పొద్దున్న పోసిందంతా అసలు ఊపు లేదు, సోపు లేదు, ఇంకా ఉంటే పట్టారా అన్నాడు. వీళ్ళకి మెంటలు దిగిపోయింది మొత్తం. ఇందాక దాకా ఆయనకి మెంటలు అనుకున్నావురా, కాదు కాదు మనకే మెంటలు అనుకున్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఇంకా చూశారు వీళ్ళు. యేసయ్య నవ్వుతున్నాడు అక్కడి నుంచి. అర్థమైపోయింది వీళ్ళు. దేవుని స్తోత్రం. ఆయన మాటలో ఎంత శక్తి ఉందో ఆ పెళ్లి వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఆ రోజు తాగిన ప్రతి వాడు కూడా అద్భుతమైనటువంటి ద్రాక్షరసాన్ని పోశారు. ఇలాంటిది ఎక్కడా మేము చూడలేదు ఎంతవరకు, ఏ పెళ్లిలో అని ఆ పెళ్లికే హైలైట్ చేశారు. హల్లెలూయా చెప్పండి. అంటే ఎంత ఘనత వచ్చింది అంటే, ఒక నీరు సామాన్యమైన నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగిన శక్తి ఆ యొక్క యేసయ్య మాటకి ఉంది. అంతే, అదొక మిరాకిల్. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఆయన వలయమంటే వేశారు. కాని సమయంలో 2 దోణులు చేపలు పట్టారు. ఆయన రాయి తీయమంటే తీశారు. చనిపోయిన వ్యక్తి 4 రోజులు అయిపోయింది, లెగడు, ఇక బతకడు అనుకున్న వ్యక్తి బతికి బయటకు వచ్చాడు. మూడోది చెప్పండి, ఆ పెళ్లిలో అవమానం పాలవలసినటువంటి ఆ యజమాని ఘనత పొందాడు. కారణం ఏంటంటే యేసయ్య మాట వారు విన్నారు. హల్లెలూయా చెప్పండి. బైబిల్ చెప్తుంది, బలులు అర్పించుట కంటేనో దేవుని మాట, యెహోవా మాట వినుట మీకు శ్రేష్టము. హల్లెలూయా చెప్పండి. దేవుని మాట గనక మనం వినగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడికి వచ్చాడు యేసు ప్రభు? మొదటిగా ఎక్కడికి వచ్చాడమ్మా? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ? ఏ సరస్సు? అక్కడికి వచ్చాడు. రెండోసారి ఎక్కడికి వచ్చాడు? ఏ ఊరు? లాజర్ దగ్గరికి వచ్చిన సంబంధం. ఎక్కడికి వచ్చాడు? ఊరి పేరు ఉందిగా, అందుకే చదివించాను. బేతనియా. డౌట్ వస్తుంది, ఇది నిజమా అందనుకోండి. ఎవడన్నా వచ్చి గోడ మీద చిట్టాగా, ఏం నిజం? డౌట్ నిజమే. దేవుని స్తోత్రం చెప్పండి. 3సారి ఎక్కడికి వచ్చాడు? అమ్మయ్య, పెళ్ళిళ్ళలో ఇవన్నీ చదువుతాం కానీ బాగా గుర్తుంది. దేవుని స్తోత్రం. అక్కడే కాదు, దేవుడు చేసిన అద్భుతాలంట బైబిల్ అంతా కూడా చదివితే ఆయన అద్భుతాలు ఇంకా చేయనివి కొన్ని లక్షలు ఉన్నాయి. అవన్నీ రాస్తాక బైబిల్ భూలోకం పట్టదంట. హల్లెలూయా చెప్పండి. భూలోకం అని చాలదంట ఆయన చేసిన కార్యాలు. ఇప్పుడు ఏమంటారంటే, ఆయన అంటున్నాడు, నా ప్రియ కుమారుడైన వాక్యము మీరు వినండి. ఇప్పుడు యేసు ప్రభు లేడు కదా అంటే, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గనక నువ్వు వింటే, ఆ ప్రకారం నడిస్తే, దేవుడు అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలను సాధ్యపరుస్తాడు నీ జీవితంలో. ఇక ఇది అవదండి నా జీవితంలో, నా వల్ల కాదండి, ఇంకా నేను అలసిపోయాను అనుకుంటున్నావేమో ఒకవేళ, దేవుడు ఈ రోజు నుంచి నువ్వు లెక్క పెట్టుకో, 3 దినాల్లో దేవుడిని కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ ఉపవాస దినాలు ముగించే లోపలే దేవుడు నీ పట్ల ఒక కార్యం చేస్తాడు. ఎప్పుడంటే ఈ 3 దినాలు దేవుడి మాటకు లోబడి ఉండాలి. నీకు దేవుడికి ఉన్నటువంటి మధ్యలో ఏమైతే అడ్డం ఉన్నాయో అవి తొలగించబడాలి. దేవుని మాట చొప్పున నడవాలి. ఇంకా దేవునికి విరోధమైన కార్యాలు మనలో ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఒప్పుకుని విడిచిపెట్టాలి.
ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన అంటే ఉపవాసం అనగా దేవునితో సహవాసము అని. దేవునితో సహవాసం ఈరోజు ఎందుకంటే ఒక ఉపవాసం ఉన్నప్పుడంట దేవుడు మనకు దగ్గరగా ఉంటాడంట. అంటే ఉట్టప్పుడు ఉండడా అంటే ఉంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా ఉంటాడు. బాబు చిన్నపిల్లడు ఉన్నారు, చిన్నపిల్ల పాప ఉంది, పాస్టర్ గారు పాప ఉంది అనుకోండి, ఉండమ్మా. ఇప్పుడు ఉపవాసం ఉందా లేదా? ఉందా? ఉన్నావా? ఉప్మా ఉపవాసం, మా ఉపవాసం. దేవుని స్తోత్రం. మా పక్కన ఒక ఆవిడ పెంతుకొస్తూ ఐపీసీకి వెళ్తుంది. ఆవిడ 110 ఉంటుంది కేజీలు బరువు ఆవిడ. వాళ్ళ అబ్బాయి 120 ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా రౌండే, చుట్టూ తిరుగుతారు. అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ వ్యాపించుంటారు. ఒక అడిగేస్తే అదురే. దేని స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు, ఏదో పని ఉండి ఆయన కోసం వెళ్తుంటే అక్క లోన్ ఉంది, టిఫిన్ చేస్తుందంట. అంటే చేస్తుంది. ఏంటి అక్క అన్న, ఇవాళ ఉపవాసాలుగా మాకు పండగలుగా 3 రోజులు ఉంది. ఆవిడ కూడా ఉపవాసం అంటే, అందుకే భోజనం చేయమయ్యా, మేము టిఫిన్ చేస్తా ఉంది. సరే అండి. ఎంత ఉందంటే ఒక రొట్టె ఎంత ఉంది, మినప రొట్టె వేస్తుంది. ఒకటి తింటదేమనుకోండి, ఒకటి కాదు. ఇక నేను చెప్పిన అంకె మీకు, దేవుని స్తోత్రం. దానికన్నా రైస్ తింటాం, కేజీ రైస్ తింటాం ఉత్తమం. దేవుని స్తోత్రం చెప్పండి. మేసేస్తున్నారు ఉపవాసం పేరు చెప్పి. పండగ అంటే అదే కావాలో నాకు తెలియక నేను నిజంగా ఆత్మీయ పండుగ అనుకున్నా. కొంతమందికి ఏదైనా పండగే, ఏదైనా పండగలాగా చేసుకుంటారు. తెగ మేసేస్తున్నారు. బ్రదర్ గారు తినండి అంటుంది. నేను తిన్న ఉపవాసం నేనెప్పుడే తిన్న సేవనం, నా బాడీ చూసావు కదా నువ్వు, ఇంక ఉపవాసం అంటే నేను ఎక్కడ తింటాను ఇంకా అని చెప్పేసి అంటే, అబ్బే ఊరుకోవాలి, ఒకటి తింటాక నా పేడ మీదకి వచ్చింది. ఆవిడ 3-4 లేపేసింది. అంట లేపేసింది. మళ్ళీ పాలు అంటే లీటర్ పాలు తగ్గుద్దట పుడుకునేటప్పుడు. దేవుని స్తోత్రం. ఇంకా దెయ్యాలు వస్తే దేవుడు వస్తాడు కల్లోకి. మళ్ళీ దేవుడు నాతో మాట్లాడాడంటే ఎలా చెప్పటం, ఏం మాట్లాడు, ఇంగ్లీషో తెలుగా? అమ్మో ఎంత భయంకరమైన పండుగలు కొంతమంది. అలాంటి పండుగలు కాదు, మనం దేవుడితో కలిసి సహవాసం చేసే పండుగ మంది. హల్లెలూయా. దైవజనులు చెప్పిన సాక్ష్యం ఇందాక, సహవాసం ఉపవాసం అంటే ఉపవాసం లాగానే ఉండాలి. లేనప్పుడు చేయలేకపోతే ఊరుకుంటాం మంచిది, కానీ ఉపవాసం ఉంటానని చెప్పి పేరు చెప్పి అటెళ్ళి అంటాం. ఒక నోటి ఇట్టాక చిన్నదేగా ఏమవుతులే అమ్మ వేసుకో, ఇంకా చిన్నదేశాక పెద్దదేమవుతుంది, ఇంకా పెద్దది కూడా ఇంకా అన్నీ తెలుసు దేవుడికి అంటాం. లాస్ట్ అన్నీ మింగేస్తాం. దేవుని స్తోత్రం. తెల్లారి మళ్ళీ వచ్చి అమాయకంగా కూర్చొని 2వ రోజు అయిపోయింది, అమ్మయ్య 2 రోజులు అయిపోయిందిలే, లాస్ట్ రోజు ఎవడొస్తాడు మరి, ఆయన కూడా అయిపోతే భోజనాలు ఉన్నాయా 3వ రోజు. హల్లెలూయా. మన కొంతమంది గడియారం చూసుకుంటే చేస్తారు కాలక్షేపం, ఉపవాసాలు. గడియారం ఉపవాసం 3 దాకా ఉంటాను అనుకున్నాను. అయ్యగారు ఉండమ్మా 12 గంటలు వస్తుంది, ఇంకా 2 గంటలు ఉందా, ఈలోగా ఎప్పుడు అవుద్దో ఏంటో. ఈలోగా పక్కనోడు బిర్యానీ తింటుంటాడు. 3 అయితే బాగుండు, తొందరగా మనం కూడా ఏదో తినచ్చు అని ఆ స్మెల్ ఇంకా చూస్తాం, ఇంకా చూస్తాం. నువ్వు ఎప్పుడైతే అలా చూసావో నీ ఉపవాసం అప్పుడే పోయింది. దేని స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉన్నాడు, పక్కనోడు వాసన తీసినా నీకు ఉపవాసం ఫెయిల్ అయిపోయినట్టే. దేవుని స్తోత్రం చెప్పండి. పక్కనోడు ఏమనుకుంటే నీకు ఎందుకమ్మా, అప్పుడే ఉండదు. సైతాన్ ఏం చేస్తాడు, అప్పుడే చికెన్ ఉంటాడు పక్కనోడు, స్మెల్లో గుప్పేస్తాను నీకు. అనవసరంగా ఉపవాసం ఉన్నాను, లేకపోతే మనం కూడా ఆ ఫీలింగ్ తెప్పిస్తాడు. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడితో ఉన్నాం అనుకో, అసలు నీకు గోల లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఉపవాసము ఉన్నప్పుడు దేవునితో సహవాసం అంటే సంఘముతో, సంఘ బిడ్డలతో, వాక్యంతో, ప్రార్థనతో, విశ్వాసంతో, పరిశుద్ధాత్మతో సహవాసం చేసినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా చెప్పండి. ఉపవాసాలు 3 రోజులు పెట్టినప్పుడు చాలా సంతోషపడ్డాను అయ్యగారు చెప్పినప్పుడు. ఎందుకంటే ఉపవాసాలు అంటే చాలా ఆశీర్వాదకరం. ఒక చిన్న పిల్లోడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ పాప ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం నీరసంగా అవుతుంది కదా మన పిల్లలు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆమె మీద మనకేం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. అమ్మా కొంచెం ఏం తినమ్మా, ఉండలేకపోతే. కాదు నేను ఉంటా, సర్లే ఉండమ్మా. మళ్ళీ ఏమంటాం, ఏదన్నా కొద్దిగా పాలు తాగమ్మా, కొద్దిగా కాసేపు. లేదు పాలు తాగని ఉంటా అని అనుకోండి, ఇంకా దగ్గరికి వస్తాడు ఆయన. లాస్ట్కి ఏం చేస్తాడు తెలుసా, ఎత్తుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. యేసయ్య నీ జీవితంలో కూడా ఏదో చేస్తాడు. నీ ఉపవాసం ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, కనికరం చూపిస్తాడు. నీ బాధల్లో ఉన్నప్పుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆయన భుజం మీద పెట్టుకొని ఆడిస్తాడు. ఒక అతను చనిపోయినప్పుడు అంట పరలోకం వెళ్ళాడు, కుర్రోడు యవ్వనస్తుడే, పరలోకం వెళ్ళాడు. వెళ్తే యేసుబాబు వయసే సింహాసనం నుంచి లేచి రమ్మన్నాడంట. దానాయన అన్నంట. రావట్లేదంట, అలిగాడంట.
అలిగినోడు ఏం చేస్తాడు చెప్పండి? గోళ్ళ గీకుతుంటాడు. పిల్లలు అడిగినప్పుడు ఏం చేస్తారు? గోళ్ళు కానీ అక్కడ ఏదో గీకుతుంటారు, అది అలిగినట్టు గుర్తు. దేవుని స్తోత్రం. ఈడు అక్కడ గీకుతున్నాడంట గోడ. ఏంటి రానా అంటే, నేను రాను నీ దగ్గరికి, అక్కడ భూమి మీద ఉన్నప్పుడు నన్ను వదిలేసావు నువ్వు అన్నాడు. ఎక్కడ వదిలేసాను రా అంటే చెప్తున్నాడంట, ఒకటి చెప్తున్నాడు. సర్లేరా నీ సీడీ వేస్తాను చూపిస్తానని ఆయన సీడీ వేశాడు. అక్కడ ఆడు చేసిన వ్యవహారాలన్నీ, ఆడు ఈ క్రాప్ వేసుకుని, ఏ క్రాపు, కిమ్ క్రాప్ వేసుకుని, కిమ్ కార్డు చూసా కొరియా అధ్యక్షుడు క్రాప్లా అక్కడ ఎందుకు గీకేసి పైన ఎందుకు పిచ్చిగుళ్ళ పెట్టుకుని ఇడేసిన యాశాలన్నీ చూపిస్తున్నాడు ఆయన. అమ్మాయిలు యూజింగ్ చేయటం అవన్నీ చూపించాడు. పెళ్ళి అవటం, పెళ్ళి పిల్లలు పుట్టడం, భార్యని ఎలా హింస పెట్టాడు అవన్నీ చూపిస్తున్నాడు. తర్వాత మారుమనసు పొందాడు, తర్వాత బాప్తిసం పొందాడు, ఇవన్నీ చూపిస్తున్నాడు. సరే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నిట్లోంచి రక్షించాడు. ఒకసారి అతను నడుస్తున్న అడుగులను చూపించాడు. ఆ అడుగులతో పాటు ఎవరు అడుగులు ఉన్నాయి పక్కన? యేసుప్రభు అడుగులు కూడా ఉన్నాయి, అది చూపించాడు. పక్కన 2 అడుగులు నీ, 2 అడుగులు నాయిరా, నీతో పాటు నేను కూడా వస్తున్నాను, నువ్వు మారు మనసు పొందేదాకా నేను సహించాను, మారు మనసు పొందాం, అంతా అయిపోయింది అన్నప్పుడు ఇక్కడ ఒక సాటికి వెళ్ళాక అడుగులు లేవంట. ఎవరు అడుగులు? యేసయ్య అడుగులు లేవంట. అదిగో ఇక్కడ అడుగులు లేవు, ఇక్కడ నన్ను వదిలిపెట్టేసావు నువ్వు అన్నా అంట. వారు పెంచాడా? ఆ అడుగులు నీ కాదురా, ఆ అడుగులు నాయి, అప్పుడు నేను భుజం మీద ఎత్తుకున్నాను రా, అప్పుడు శ్రమలు వచ్చినప్పుడు అన్నా అంట. హల్లెలూయా చెప్పండి. ఆయన శ్రమల్లో మనం విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమలు వచ్చినప్పుడు ఇంకా మనకు దగ్గరగా ఉంటాడు. ఆయన హత్తుకుని మన ఓదారుస్తాడట. ఏ తల్లి, తండ్రి, సహోదరులు ఎవ్వరూ నిన్ను ఆదరించరు. ఈ జీవిత సత్యం ఏంటంటే, బైబిల్ చెప్పిన సత్యం, మనిషి ఒంటరి వాడే. నీకు చుట్టూ ఎంతమంది స్ట్రెంత్ ఉన్నా, నీ వాళ్ళు బలగం ఎంత ఉన్నా, లాస్ట్కి నువ్వు సింగిలే. హల్లెలూయా చెప్పండి. అయితే యేసయ్య గనక నీతో ఉంటే ఎంతమంది ఉన్నా లేకపోయినా పర్లేదు, యేసయ్య నీతో ఉండాలి. అందుకే ఆయన మాట విని ఆయనతో సహవాసం చేయాలి. చాలామంది అనుకుంటారు మేము 7 అన్నదమ్ములు, 3 అక్కచెళ్ళు, యోబు సంతానం. మా నాన్న బాగా సంపాదించాడు, రాజకీయాల్లో ఉన్నాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యోబు కాదుగా నిలబెట్టుకుంటాకే అయిపోయింది. మా పెద్దన్నయ్య అంటే బాగా ఇష్టం. చూడండి, తండ్రి పెద్దోడు అంటే ఇష్టం తల్లికి. దేవుని స్తోత్రం. మా పెద్దోడు అంతా వాడికే, ఎనపసలు అందుకు ఆడికే, నెయ్యిలు ఆడికే. పెద్ద కోళ్ళు అబ్బో ఇక మామూలుగా ఉండదు, పెత్తనం అంతా బొడ్లో పెట్టుకుంటుంది. ఏంటది? తాళం చెవులు పెట్టుకుని గజ్జలు వేసుకుని గలగల తిరుగుతుండే. మేమందరం ఆడ ఎంక చూడటం, ఏదైనా పెడితే తింటాం, లేకపోతే లేదు. చచ్చిపోయేటప్పుడు మా నాన్నకి టైం వచ్చేసింది. తులసి నీళ్ళు ఎవరు పోయాలి? పెద్దోడు పోయాలిగా తులసి నీళ్ళు. ఆడ రాట్లా, ఇంట్లోనే ఉన్నాడు, బయట రాట్లా. రానవట్ల మా వదిన గారు ఏంటి పోసేది నువ్వు, బాగా పోయాక వెళ్తాక వెళ్ళొచ్చు, ఆస్తి ఏమి రాసి వచ్చాడు అంటుంది. మేము అందరూ చూస్తున్నాం, కౌరు పెట్టాడు. నేను చిన్నపిల్లవాడిని, ఏడురా పెద్దోడు అంటే ఇంకా పెద్దోడు రాట్లా. ఈయన గుటకలు మింగుతున్నాడు, పోడో వండడో. ఆడు రావాలంటే పోయాలంటే తులసి నీళ్ళు. నాకు తెలియదుగా, మేము చూస్తున్నాం, గుటకలు మింగుతున్నాడు. పెద్దవాడు ఒక ముసలావిడ, అనుభవం ఆవిడకి. అరే ఆయన కళ్ళు తేలేస్తున్నాడు, ఆయన కోసం చూస్తున్నాడు రా, ఆత్మ అల్లాడుతుంది అంటుంది. సరే అని పిలిస్తే రాట్లా. లాస్ట్కి నేను ఉన్నాను పక్కన, నేను పోసేసా తులసి నీళ్ళు. నేను 6వ వాడిని. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఆత్మ వెళ్ళిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడిని నమ్మలేదు కనుక వెళ్ళి ఉండదు నేను అనుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళేటప్పుడు, తీసుకెళ్ళేటప్పుడు మేమందరం వెళ్ళాం. సార్ దింపారు. ఎందుకు దింపారు? ఏం లేదు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇంకోసారి దింపారు, అక్కడ 3 సార్లు దింపారు. ఏం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు అనుకున్నాను, నేను అనుకున్న చిన్నతనంలోనే, అంటే ఎంతమంది ఉన్నా మనిషి ఒంటరివాడు. అప్పుడు నేను దేవుడిని నమ్మలా. తర్వాత దేవుడిని నమ్ముకున్నాక, బైబిల్ చదివాక అర్థమైంది ఏంటంటే, నీ పక్షాన దేవుడు ఉంటే ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా చెప్పండి. ఇందాక చెప్పారు, బ్రదర్ ప్రార్థన చేస్తా చెప్తున్నాడు ఏమనంటే, నీ పక్షాన యుద్ధం చేయటానికి యెహోవా ఉంటే చాలు. హల్లెలూయా చెప్పండి. ఇజ్రాయెల్ ప్రజలు నాయకుడైనటువంటి సౌలు మహాపరాక్రమశాలి, ఫిలిస్తీన్ల యుద్ధంలోకి వెళ్ళటానికి భయపడ్డాడు. దావీదు అన్నదమ్ములంతా యుద్ధంలో ఉన్నారు. ఫిలిస్తీన్లో ఒక వ్యక్తిని చూశారు. వ్యక్తి పేరు ఏం చెప్పండి? గొల్యాతుని చూసి వీళ్ళు అడుగు ముందుకేట్లా. బలమైనటువంటి సైన్యం,
దేవుని పేరు చెప్పుకున్న సైన్యం, అనేక విజయాలు పొందిన సైన్యం, అయినా సరే అడుగు ముందుకేట్లా. యెషయా ఏమన్నా అంటే దావీదుతో, నాయన అన్నదమ్ములు యుద్ధానికి వెళ్ళారా, అసలు ఉన్నారా పోయారా, 40 రోజులు అయ్యింది, కౌరు లేదు ఏం లేదు, నువ్వు వెళ్ళి కౌరు తీసుకురా నాయన అని ఆయన కొన్ని తిండి బండారాలు ఇచ్చి పంపించి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ గట్టి మీదేమో ఫిలిస్తీన్లు ఉన్నారు, ఈ గట్టి మీద ఇశ్రాయేలీలు, మధ్యలో ఒక లోయ. గొల్యాతు అనేవాడు కాలు దూతున్నాడు. కాలు దూతుంటే ఆ కాలు దూతున్నప్పుడు ఎంత పెద్ద గొయ్యి పడిందంటే అక్కడ ఓ పెద్ద గొయ్యి పడుతుంది కాలు దూతుంటే. ఆడ హైట్ ఎంత అమ్మా? 9 అడుగుల 9 అంగుళాలు, టేపుతో కొలుచుకోండి. హైట్ ఎంత ఆడిది? 9 అడుగుల 9 అంగుళాలు. అంటే అయ్యగారి కన్నా, అయ్యగారు 6 అడుగులు అనుకుంటా, అంగుళం తక్కువ 6 అడుగులు, అంతే కదా అయ్యగారు? అంతే. ఆయన 9 అంటే ఇంకెట్టుంటాడు? తర్వాత రాగి శిరస్సానం అడుగున్నారా, 9.5 ఈ యొక్క అడుగున్నారా, 11 అడుగులా. ఎల్లుడు ఎడ చూడాలి? ఎడ చూస్తున్నారు. ఆడు కాలు దూతుంటే గొయ్యి ఆడుతుంది, అది చూస్తున్నారు. అమ్మో మనం వెళ్ళామంటే అయిపోతాం అని ఎవరు వెళ్ళట్లేదు. ఈలోగా దావీదు వచ్చారు ఆడుకుంటా, చిన్న కుర్రాడు సరదాగా ఆడుకుంటా పాటలు పాడుకుంటూ వస్తుంటే అన్నయ్య దగ్గర వచ్చి, అన్నయ్య ఏంటి ఆడు కాలు దూతున్నాడు అంటున్నాడు. అరే అరమాకరా బాబు, వినపడిందంటే ఆడు ఇసిరేస్తాడు నీ మీదకి, ఏదోటి యుద్ధం అయిపోద్ది ఈ రోజుతో, అరమాకంటే ఏంటి కారణం అని అడుగుతుంది, చెప్పట్లాడు. తర్వాత ఏమంటాయంటే ఆడిని నేను వేసేస్తాను అన్నయ్య, నన్ను పంపితే అంటున్నాడు. వేసేస్తాడా? మేము ఎంత యుద్ధ వీరులు మీకు నిలబడి ఉన్నాము, ఏమాత్రం ధైర్యం సాటలేదు, నువ్వు వచ్చి ఏం చేస్తావురా బాలుడు నువ్వు అంటే, ఈ మాట ఆ మాట సౌలుకి వినపడింది రాజుగారికి. ఏంటా గొడవ ఏంటి, ఆ బొడ్డో నీకు తీసుకురండి అన్నాడు. తీసుకొస్తే ఏంటయ్యా అన్నాడు. నేను ఆయన చంపేస్తాను సార్ అంటున్నాడు. ఎడ చంపుతావు నాయన, నువ్వు చూస్తే పిల్లవాడు కదా అన్నాడు. వాడు చూస్తే పెద్ద యుద్ధశాలి, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం చేశాడు, ఇది యుద్ధంలో. నువ్వు చంపలేవు నాయన అంటే, లేదండి నేను చంపేస్తాను, నాకు అనుభవం ఉంది, సింహం కన్నా గొప్పడు కాదు వీడు, ఎలుగుబంటి కన్నా గొప్పడు కాదు, రెండింటినీ చంపేసిన వాడిని, నాకు ఒక అవకాశం ఉండే అన్నాడు. అవకాశం సరేలే అన్నాడు. ఇంకేదో ఎలాగో ఓడిపోతామని లెక్కేసుకున్నాం, వీడితో పోయాం అనుకుంటాంలే అనుకుని, సరే వెళ్ళిన ఆయన అని యుద్ధ వస్త్రాలు వేస్తారు. యుద్ధ వస్త్రాలంటే కవచాలు తొడగానే ఆ బరువుకే ఇసులో దూరిపోతాడు మనోడు. ఆ బరువు మొయ్యలేడు. ఎరా యుద్ధ వస్త్రాలే మొయ్యలున్నాడు, ఎట్ట కొడతావరా అని అన్నదమ్ములకు హేళన చేయటం. మొత్తం మీద వెళ్ళాడు. దేంతో కొట్టాడు అమ్మా? దావీదు గొల్యాతుని దేంతో కొట్టాడు? ఎన్ని రాళ్ళు ఏరాడు? 5 నిమిషాలు చెప్పొచ్చు, 5 ఒక రాయికి ఒక స్టోరీ. దేని స్తోత్రం చెప్పండి. 5 రాళ్ళు ఏరాడు, ఒక రాయితోనే చంపాడు. కథ 4 రాళ్ళు ఎక్కడా? పట్టుకెళ్ళిపోయాడా, పరేశాడా? ఆయన కొట్టాల్సింది ఒకడే కదా, 5 రాళ్ళు ఎందుకు ఏరాడు అంటే మనం ఏం చెప్తాం, గురి తప్పితే ఇంకోటి కొడతాడండి. కాదు, గురి తప్పదు. యెహోవా నామములో గురి తప్పదు. మరి ఎందుకు ఎరిగాడంటే, వీడు ఎలాగో సావటం ఖాయం. ఎవరు? గొల్యాతు. ఒక రాయికి అవుట్. వీళ్ళ అన్నదమ్ములు 4 ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా ఇట్ట టైప్లో ఉంటారు గొల్యాతులాగా. వాళ్ళు వస్తే వాళ్ళ కోసం రెడీ చేశాడు. ఆ రోజు తాడబేడో తేల్చేద్దామని. దేని స్తోత్రం చెప్పండి. అంటే ఆ విశ్వాసం చూడండి, ఆ దావీదు చిన్నతనంలోనే. ఎందుకు అంత విశ్వాసం వచ్చిందంటే, దావీదుని చిన్నతనం నుంచి దేవుని యొక్క కృపలో పెరిగాడు. హల్లెలూయా చెప్పండి. కనుక దావీదుని దేవుడు ముందుగానే ప్రణాళికలు ఏర్పరచుకుని వాడుకున్నాడు. చిన్న రాయితో గొల్యాతును పడగొట్టడం, వాడి కత్తితో వాడిని నరకటము, అన్ని చకచక నిమిషాలు జరిగిపోయినాయి. చూస్తున్నంతసేపు 40 రోజులు గడిచిపోయినాయి. కానీ పని మొదలు పెడితే 40 సెకండ్లు కూడా పట్ల. హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో 40 రోజులు కాదు, 4 సంవత్సరాలు కాదు, ఎన్నాళ్ళ నుంచో, ఎప్పటి నుంచో ఒక కార్యం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ దేవుడి తలుచుకుంటే నిమిషాల్లో కార్యం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నా జీవితంలో ప్రభువా ఈ కార్యం జరిగించండి అని మీ హృదయంలో అనుకోండి. ఈ 3 దినాలు నన్ను దర్శించండి. ఈ 3 దినాల్లో మా జీవితంలో జరగలేనటువంటి కార్యాలు, ఊహించలేని కార్యాలు జరిగించనని ఎవరైతే హృదయంలో అనుకుని దేవుని కొరకు, మాట కొరకు ఎదురు చూసి ఆ మాట ప్రకారం జీవిస్తారో,
దేవుడు మీ పట్ల కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనము ఆయన మాట వింటే ఆయన ఇంకో మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ముగించేద్దాం. యోహాను సువార్త నా యందు మీరును మీ యందు నా మాటలను దేవుని మాటలు కనుక మనం విని ఆ మాటలు మన యందు ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అవి మీకు అనుగ్రహించబడతాయి. మీకు ఏది ఇష్టమో అడగండి. ఎప్పుడు అడగాలి? దేవుని మాటలు మీలో ఉంచుకోవాలి. దేవుడు మీలో ఉన్నప్పుడు మీరు ఏది అడిగినా దేవుడు కార్యము చేస్తాడు. ఎవరు అడగాలి? ఎవరు అడిగినా చేస్తాడు. ఎప్పుడు అడగాలి? దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుడి మాట నీలో ఉంటే, ఆయన యందు మీరు ఉంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక చూడండి, మొట్టమొదటిగా ఏం చేశాడు ఆయన మాట విన్నప్పుడు రెండింతల ఆశీర్వాదము. ఆయన మాట విన్నప్పుడు చనిపోయిన లాజరు, ఆయన మాట విన్నప్పుడు పెళ్లిలో వివాహం గొప్ప కార్యాలు, ఘనత, ఆశీర్వాదము, ఘనత, జీవము. హల్లెలూయా చెప్పండి. ఆశీర్వాదము చెప్పండి, ఘనత, జీవం. ఈ మూడు ఎవరి దగ్గర ఉన్నాయంటే యేసయ్య చేతిలో ఉన్నాయి. అందుకే సామెతల గ్రంథంలో ఉంటుంది 22వ అధ్యాయంలో. ఒకసారి చదవండి, ముగించేద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు యెహోవా యందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా చెప్పండి. భయభక్తులు ఎప్పుడు వస్తాయి? దేవుడి మాటను విన్నప్పుడు. దేవుడి మాటను వింటే, నీలో దేవుని భయం ఉంటే, దేవుడి భయము భక్తి నీలో ఉంటే, దేవుడు మూడు ఆశీర్వాదాలు. ఒకటి లోక సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదము, నిత్య జీవం. దేని స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఘనత, దేవుడి దగ్గర కూడా ఘనత. చూడండి, బైబిల్ చెప్తోంది ఈ లోకం అంట ఎన్నదగినది. మనం ఇక్కడ ఎంత జీవించినా ఒకరోజు మనము పరలోకానికి వెళ్ళాల్సింది. మన ప్రయాణంలో భాగం ఇది ఈరోజు జరుగుతూ ఉంది. ఈ ప్రయాణం అంతట్లో ఎవరి సూచన ద్వారా వెళ్ళాలంటే యేసయ్య సూచన ద్వారా మనం వెళ్ళాలి. ఆయన ఈ ప్రయాణానికి దిక్సూచి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నావలో ఒక నావంటారా, షిప్ అంటారా, షిప్కి దారి చూపించేది ఏంటిది? తెలుగులో దిక్సూచి అంటారు, ఇంగ్లీష్లో కంపస్ అంటే దిక్సూచి. ఆ మార్గం చూపిస్తూ ఉంటుంది. అలాగే పరలోకానికి మార్గం ఎవరంటే యేసు ప్రభు. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు తెలియని వారు మీ కుటుంబంలో ఉండొచ్చు, మన కుటుంబాల్లో అందరూ ఉంటారు. మీరు సువార్త చెప్పాలి, వారిని కూడా ప్రభువులో నడిపించాలి. మీకు సువార్త చెప్పాలంటే మీలో ఏముండాలి? దేవుని మాట ఉండాలి. దేవుని చెప్పండి. ఈ మాట దేవుని వాక్యం మీలో నింపబడినప్పుడు మీరు మాట్లాడుతుండగానే ఎదుటి వ్యక్తి దేవునికి లోబడతా ఉంటాడు. వాక్యం లేకుండా మీరు ప్రకటిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి మీకు లోబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. సంతోషంగా లేని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరమ్మా చెప్పింది? ఎవరు? దేవుని స్తోత్రం. 3 రోజుల్లో కంపల్సరీగా సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. నిద్రపోయేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ఆవిడ లేచింది, గొర్రెలు అన్ని తల వాలుస్తున్నాయి, కొద్దిగా తల ఉంచుతూ ఉన్నారు. గొర్రెలు తెలిపోతుంది, కాసేపటికి అయిపోద్ది, మనం ముగించేస్తాం. 2 గంటలు తక్కువ ప్రసంగం చేయను మామూలుగా అయితే బయట, కానీ ఇక్కడ గంట కూడా అవలా. అయిందమ్మా, 40 నిమిషాలు అయింది. చెప్పాక 40 నిమిషాలు దాటితే మనం ఇక పాదాలకు వీక్ అవుతాయని. హల్లెలూయా. సూరత్ అనేది ఎవరండి ఫస్ట్ గెలిచింది ఎక్కడ? మన మోడీ గారు సీఎం చేసింది ఎవరయ్యా? గుజరాత్. ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటే మంచిది. గుజరాత్లో ఎలక్షన్ టైంలో అంట మోడీ గారు ఏం చేశారంటే ఎలక్షన్లకి చీరలు పంచి పెడతాడంట. ఏం పంచి పెడతాడు? చీరలు. లారీ వచ్చి ఆగింది, జనం అంతా రెడీ అయ్యారు చీరల కోసం. లారీ వచ్చి ఆగింది అంతే, ఇక వెళ్ళిపోయి చీరలు కోసేశారు, తాళ్ళు పట్టాలు లాగేశారు, చింపేశారు, వాడి మీద పడ్డారు, కింద పడ్డారు. తొక్కిస్లాట్లో 10 మంది పోయారు. కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు అక్కడ కొంతమంది ఇంకా మంత్రం మీద ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారంట. ఆ చీర కోసం ఎంత చీర? 75 రూపాయలు ఉంటుంది హోల్సేల్లో. ఇది 100 రూపాయలు చెప్తాను సార్, 75 రూపాయలు. దానికోసం ఎంత ప్రయాసపడతాం మనం.
కానీ గంట వాక్యం వినండి అమ్మ అంట. ఏంట్రా బాబు వీడు వదలటేంటి, అన్నీ ఉంటాయి కదా, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నా సరే, ఎందుకంటే వాక్యానికి అంత పవర్ ఉంది. అదే వాక్యాన్ని కనుక మీరు వినగలిగితే మీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. లోక సంబంధమైన సీరియల్ ఎన్ని వింటాం చెప్పండి. సీరియల్ చూడండి అన్న వాళ్ళు చేస్తున్నాయా? అమ్మాయా దేని స్తోత్రం. అందరూ దగ్గరగా కొద్ది చూస్తూ ఉండే, నేను పేర్ల వరకు చూస్తూ ఉన్న వాళ్ళు చేస్తాను. హల్లెలూయా. మా అత్తగారు ఉంది, మా సొంత అత్తగారే, మా పిల్లని, మా పాస్టర్ గారి తల్లి. 11 అయినా సరే తెలుగు అన్నీ అయిపోతాయి, హిందీ వస్తాయి, అయినా చూస్తుంది. నీకు హిందీ వచ్చా అని అడిగితే యాక్షన్ బట్టి చెప్పేస్తాంట. యాక్షన్ బట్టి చెప్పేస్తానయ్యా, ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు అంత కర్మ ఎందుకు నీకు? పెందలకాడ పడుకునే తెల్లాలైతే ఒళ్ళు నొప్పులు అంటావు, అది రాసుకుంటూ ఇది రాసుకుంటావు. ఇంత కర్మ ఎందుకు పడుకుని పెందలకాడ లేకొచ్చు అంటే. కానీ వాక్యం అనగానే ఏం చేస్తుంది? చర్చికి వస్తుంది, మళ్ళీ మా చర్చిగా ఈ మధ్యన రక్షణ పొందింది వస్తుంది. వాక్యం అనగానే గోడకి వెళ్ళిపోతుంది. ఈ దెబ్బ ఎవరిది? దెబ్బ ఎవరిది? సాతాంది. సహవాసం తీసుకొస్తాం ఒక వాళ్ళని. అందుకే ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసుకురావాలి. ప్రభువా నేను మందిరానికి వెళ్తున్నాను, నాతో మీరు ఉండండి, నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకొస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా చెప్పండి. అపవాది ఎవరిని మృంగుదమా అని గర్జించి సింహం వల్లే వెతుకుతుందంట. ఎక్కడ వెతుకుతుంది? ఎక్కడ వెతుకుతుంది? దేని ద్వారా వెతుకుతుందయ్యా? కిటికీల గుండా వెతుకుతూ ఉందంట. ఎవరు అవకాశం ఉంటే మింగేస్తారు. దేవుని స్తోత్రం. ఈ అంత్య దినాల్లో అపాయకర దినాలు రాబోతున్నాయి, వాక్యం కరువైపోయే దినాలు రాబోతున్నాయి. మనము గనక మెలకు లేకుండా, ఒకవేళ ఆత్మీయ జీవితంలో నిద్రావస్థలో ఉంటే ఇప్పుడే మేలుకోవాలి. మేలుకున్న దేవుని మాట విని ఆ ప్రకారం మనం నడిచినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనము పొందగలుగుతాం. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తే దైవజనులకు సమయాన్ని ఇస్తాం. హల్లెలూయా. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినుడి. తండ్రి చెప్పిన మాట, నా కుమారుడు మాట వినండి. సీమోను పేతురు యేసయ్య మాట విన్నాడు, 2 దోణుల ఆశీర్వాదాన్ని పొందాడు. మార్త మరియాలు యేసయ్య మాట విని రాయి తొలగించారు. చనిపోయిన లాజరు జీవంతో లేచాడు. కానా విందులో యేసయ్య మాట విన్న ఆ వర్కర్స్, పనివాళ్ళు ఆ ప్రకారం జరిగించినప్పుడు ఆ విందు యజమానికి ఘనత వచ్చింది. నీకు ఆశీర్వాదం ఉందా? ఈరోజు నీలో ఆత్మ సంబంధమైన జీవం ఉన్నదా? సమాజంలో యేసయ్యను బట్టి నీకు ఘనత ఉన్నదా? ఒకవేళ ఆ స్థితిలో నీకు లేకపోతే ఇప్పుడు అడుగుదాము. నిజమే నాయన, నాకు ఆశీర్వాదం లేదు నాయన, ఇప్పటి వరకు నేను చూడలేకపోతున్నాను. ఇప్పటి వరకు నాకు ఘనత లేదు ప్రభువా, నాలో జీవాత్మ లేదు ప్రభువా అని అనుకున్నట్లయితే ఇప్పుడే పొందుకొని మీరు ఈ గృహానికి వెళతారు. అర్హుడను కానయ్యా, నేను అర్హుడను కానయ్యా, నేను అర్హుడను కానయ్యా, నేను అర్హుడను కానయ్యా, అర్హుడను కానయ్యా,
అనేక మార్లు నేను అవిధేయతగా నీకున్నాను. అనేక మార్లు మీ మాట వినకలేను. నాకు నేను శాపాలు తెచ్చుకున్నానేమో ప్రభువా. ఈ మొట్టమొదటి ఉపవాస కూడికలో నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. నీ మాట వినకే మేము తెచ్చుకున్నాం శాపాలు. మీ మాట వినక మేము దరిద్రం తెచ్చుకున్నాం ప్రభువా. నీ మాట వినక మేము అప్పుల పాలైపోయాం నాయన. నీ మాట వినక మేము అనారోగ్యం పాలైపోయాం ప్రభువా. మీ మాట విన్న లాజరు లేచాడు ప్రభువా. మీ మాట విన్న పేతురు ఆశీర్వాదం పొందాడు ప్రభువా. మీ మాట విన్న ప్రతి వాళ్ళు దీవించబడ్డారు ప్రభువా. ఈరోజు మీ మాట వింటున్నాం నాయన. మీ మాట మేము వింటాం ప్రభువా. మీ మాటే మేము వింటాము నాయన. సహాయం చేయండి ప్రభువా అని ఎవరైతే దేవుణ్ణి అడుగుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పట్ల దేవుడు కనికరం విడుదలవుతా ఉంది. మీ పట్ల దేవుని కృప విడుదలవుతా ఉంది. ఈ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తా ఉన్నాడు. ఇది దేవుని సంఘం, ఇది మనుషుల సంఘము కాదు. పరిశుద్ధాత్ముడే ఇక్కడ కార్యం జరిగిస్తా ఉన్నాడు. మనుషుల మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు ఇంకా దేవునికి విధేయత కలిగి ఉంటావు. ఇప్పుడే ఆయన బలమైన హస్తాలకు నువ్వు అప్పగించుగా ఇప్పుడే దేవుడు నిన్ను దీవిస్తా ఉన్నాడు. దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం అనుగ్రహిస్తా ఉన్నాడు. నెమ్మది లేని కుటుంబాల్లో దేవుడు నెమ్మది అనుగ్రహిస్తా ఉన్నాడు. విడుదల లేని కుటుంబాలకు దేవుడు విడుదల అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈ ఉపవాస కూడికలో ఇప్పుడే యేసయ్య కార్యములు ప్రారంభమైనాయి. ఆ కార్యములు చూసినప్పుడు విశ్వాసంతో ప్రభువు యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకో. ప్రభు యొక్క వాక్యం ద్వారా జీవించు. నీ కుటుంబంలో కూడా అద్భుతాలు చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీకు వందనాలు. ఇప్పుడు వరకు మీ మాటలు నాతో మాట్లాడారు నాయన. మీ మాటల్లో శక్తి ఉన్నది ప్రభువా, జీవం ఉన్నది ప్రభువా, ప్రభావం ఉన్నది నాయన. మీ మాట చేత మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ప్రకారం మేము జీవించడం కృప దయచేయమని, సంఘ క్షేమాభివృద్ధి కలగచేయటకు సహాయం చేయండి. సంఘాన్ని విస్తరింపచేయండి, తాళ్లను పొడుగు చేయండి ప్రభువా. అనేక ప్రజలు, తెలియని ప్రజలను ఇక్కడ పంపిస్తున్నారు ప్రభువానికి స్తోత్రం. అనేక భాషలు మాట్లాడే వారిని పంపిస్తున్నారు. అనేకమైన ప్రజలను ఇక్కడ దర్శిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశాల పట్టజాలను దేవుడుగా నాయన ఈ నంది వెలుగు ప్రాంతాన్ని మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ దాసులను అభిషేకించి వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. దైవజనులందరినీ కూడా ఒక గొప్ప ఉజ్జీవంగా మీరు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నూతన ఉజ్జీవం ఈ నంది వెలుగులోంచి ప్రారంభం అవునుగాక. ఈ సంఘం నుంచి ప్రారంభం అవునుగాక. ఈ సంఘ బిడ్డల ద్వారా ప్రారంభం అవునుగాక. అవి విస్తరించునుగాక. శాఖలుగా విస్తరించి దీవించబడును గాక. మహిమ ఘనత 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 ప్రభావములు మీకే కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.